ఈ వీడియోలో ఫస్ట్ కర్రీ పచ్చి బఠానీలు ఆలూతోటి గ్రీన్ చట్నీ కాంబినేషన్లో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆలు శుభ్రంగా కడిగి పొట్టు తీసుకొని దీన్ని పీసెస్ చేసుకుందాం. ఇలా ఆలూని పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వాటర్లో వేసి కడిగాను. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది హీట్ ఎక్కాక ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయింది కదండి, దాంట్లో ఆలు వేస్తున్నా. మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసేయాలి. ఈ ఆలుని ఒక 70% వేగే వరకు మగ్గనిద్దాము మూత పెట్టేసి. ఈ ఆలుని మధ్య మధ్యలో చూస్తూ కలుపుకోవాలి. వదిలేస్తే మాడుతుంది కదా, కాస్త అప్పుడప్పుడు కలుపుతూ వేగనివ్వాలి. చూసారు కదండి, ఆలు ఇంచుమించుగా మగ్గింది. ఇప్పుడు బఠానీ వేసేద్దాం. ఈ బఠానీ మగ్గేలోపు ఆలు మొత్తం ఫ్రై అయిపోతుంది. నేను ఒక 2 పెద్ద ఆలులు తీసుకున్నాను కదండి, 1 కప్పు బఠానీ తీసుకున్నాను. చాలా కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, 1/2 స్పూన్ కంటే తక్కువగా వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి కంప్లీట్గా బఠానీ ఫ్రై అయ్యేంత వరకు చూద్దాం. బఠానీ పూర్తిగా మగ్గిపోయిందండి, ఆలు కూడా మగ్గింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఆలు బఠానీ 2 మగ్గిపోయాయి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టాను. ఇదే ప్యాన్లో మనం కర్రీ చేస్తాము. 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి, పొట్టు తీసేసి సన్నగా కట్ చేస్తున్నాను. అదే ప్యాన్ వెలిగించి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది, కాస్త జీలకర్ర వేసేసి వేగినాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్ వేగేలోపు 2 పచ్చిమిరపకాయలు, 4-5 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా పుదీనా, చూడండి చాలా కొద్దిగా తీసుకున్నాను, కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీలో, వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఆనియన్ కంప్లీట్గా వేగిందండి. ఇప్పుడు దీంట్లో డ్రై మసాలాలు వేద్దాము. కొద్దిగా డ్రై మ్యాంగో పౌడర్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కంటే తక్కువ జీలకర్ర పొడి. ఇది ఆప్షన్ అండి, ఫ్లేవర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. సరిపడా సాల్ట్, కారం అనేది చూసుకొని వేసుకోండి. ఇందాక మనం వేసిన మిక్సీ జార్లో పేస్ట్ చేసాం కదా, దాంట్లో పచ్చిమిర్చి అనేది మనం యాడ్ చేసాము కాబట్టి అది చూసుకొని ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. ఈ మసాలాలని 1 నిమిషం వేపి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. చాలా కొద్దిగా యాడ్ చేశాను వాటరు. జస్ట్ 1 నిమిషం ఆగి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాము, ఆ పేస్ట్ వేసేద్దాం. మసాలాల్లో మనం వేసిన వాటర్ అంతా పోయింది కదండి. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న పేస్ట్ వేసేద్దాము. ఈ పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు వేపితే ఇందాక ఫ్రై చేసుకున్న ఆలు వేసేసుకుంటే కర్రీ రెడీ అయినట్టేనండి. కాకపోతే ఇది వేగడానికి కాస్త టైం పడుతుంది. మనం వేసిన పేస్ట్ మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కొత్తిమీర క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. పుదీనా చాలా కొద్దిగా వేయండి, 15-20 ఆకుల కంటే ఎక్కువ అవసరం లేదు. అది ఒకవేళ ఎక్కువైందనుకోండి చేదు వచ్చేస్తుంది, కర్రీ టేస్ట్ అంతా పోతుంది. కాబట్టి పుదీనా వేయాలి, వేస్తేనే ఫ్లేవరు. చాలా కొద్దిగా వేయండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఈ రకంగా వేగితే. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఆల్రెడీ వేపి పెట్టుకున్నాం కదండి, ఆలు బఠానీ వేస్తాం. ఇది మొత్తం కర్రీ మొత్తం కలిసేలాగా కలుపుదాం. చూసారు కదా, ఇలా కలిస్తే సరిపోతుందండి. ఇది లిక్విడ్ కర్రీ కాదు, గ్రేవీ కర్రీ కాదండి, జస్ట్ డ్రై కర్రీ. ఇది ఇలాగే ఉంటుంది. ఇది రోటీకి, రైస్కి, దేనికైనా యూజ్ చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి.
మనం గ్రీన్ చట్నీ ఆలు మటర్ కర్రీ రెడీ అయింది. బౌల్లోకి తీసుకుందాం. మరొక సింపుల్ రెసిపీ అండి. దీనికి ఒక 5 వెల్లుల్లిపాయలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకున్నాను. అన్నీ రెడీగా ఉంటే జస్ట్ 5 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. వీటన్నిటిని సన్నగా కట్ చేసుకుందాము. ఇలా వెజిటేబుల్స్ పాలకూరని మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేయండి. ఈ కర్రీకి మీకు ఎంత సన్నగా కట్ చేయగలిగితే రుచి అంత పెరుగుతుంది. ఉల్లిపాయను కూడా ఇలా సన్నగానే కట్ చేయాలండి. ఒక పచ్చిమిర్చి, నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం లేదు. ఇది వెల్లుల్లిపాయలు, ఇవి కూడా సన్నగా స్లైసుల్లాగా చేశాను. ఇప్పుడు రెసిపీ చూపిస్తాను. ప్యాన్ హీట్ ఎక్కిందండి. దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. మీకు జస్ట్ ఆనియన్ వేగడానికి ఎంత ఆయిల్ కావాలో అంత మాత్రమే వేసుకోండి. జీలకర్ర కొద్దిగా వేస్తున్నాను. ఇందాక కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి. ఫస్ట్ ఈ రెండుని వేగనిద్దాము. ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. ఇవి ఫుల్గా వేగనిద్దాం. ఈ కర్రీ అనేది జస్ట్ అన్నీ ప్రిపేర్డ్గా ఉంటే 5 మినిట్స్ అని చెప్పాను కదండి. చూసుకోండి, ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేగింది అంటే సగం కర్రీ అయిపోయినట్టే. నెక్స్ట్ పాలకూర మగ్గడం, అది చల్లారింది అంటే ఇంచుమించుగా కర్రీ రెడీ అయినట్టే. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. పాలకూర రెసిపీస్కి ఉప్పు అనేది కొంచెం తక్కువనే పడుతుంది కదండి, అది మనకు తెలుసు కదా. సో పాలకూర వేసే రెసిపీస్ ఏవైనా సరే ఉప్పు చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. పాలకూర చల్లడం అంటే ఉల్లిపాయ వేగినాక పాలకూర వేస్తాం. పాలకూర వేగినాక కర్రీ చల్లారాలి, ఆ తర్వాత ఒక స్టెప్ ఉంటుంది, అంతే. ఉల్లిపాయ వేగింది కదండి. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. కారం, నేను తీసుకునే కారము చప్పగా ఉంటుందండి, ఇదివరకు నేను చెప్పాను వీడియోస్లో. సో మీరు చూసి వేసుకోండి. ఇది ఎక్కువసేపు వేగనక్కర్లేదండి. జస్ట్ అది వేసి కలిపేసినాక మనం కట్ చేసుకున్న పాలకూర వేసేసుకుందాం. ఇప్పుడు పాలకూర కంప్లీట్గా మగ్గే వరకు వేపుదాం. ఆనియన్ మసాలా మొత్తం పాలకూరకు పట్టేలాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. మంచిగా కలిసింది కదండి. మూత పెట్టి పాలకూరని మగ్గనిద్దాం. చూసారు కదండి, పాలకూర మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలకూరని కంప్లీట్గా చల్లారనిద్దాము. ఈలోపు పెరుగు చిలుకుదాము. మన పాలకూర కంప్లీట్గా చల్లారిందండి. ఇప్పుడు దీంట్లో చిలికిన పెరుగు వేస్తున్నాను. ఇది 1 కప్పు తీసుకున్నానండి. అంతేనండి, ఇది బాగా కలిపితే మన పాలకూర పెరుగు కర్రీ రెడీ. చూడ్డానికి సింపుల్గా ఉంటుంది కానీ అంతకంత టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.